గౌతమి స్నానాన కడతేరుదామంటే మునసి చన్నీళ్లలో మునుగలేను. తీర్థయాత్రలచే కృతార్థుడవుదామంటే బడలి నీ మందునే నడుపలేను. దాన ధర్మముల సద్గతిని చెందుదమంటే ఘనముగా నా యొద్ద ధనము లేదు. తపమాచరించి సార్థకము నందుదమంటే నిమిషమైన మనసు నిలుపలేను. కష్టముల కోర్వనా చేతగాదు, నిన్ను స్మరణ చేసెదనా యథాశక్తి కొలది. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే జ్ఞానస్వరూప, నదీ స్నానాలు, తీర్థయాత్ర దివ్య దర్శనాలు, దాన ధర్మాలు, తపాది సత్కర్మలు ఇవేవీ నేను ఆచరించలేను. నీ స్మరణ చేయటమొక్కటే నాకు చేతనవును అని మొరపెట్టుకున్నాడీ కవి. మాధవ స్మరణం మరణభీతిని తొలగించే అమరదీపం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెడలిపోయిన నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణాన్నమెగాని మెరుగు బంగారము మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కగునో. తేనె జుంటి గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే పరమేశ్వర, తల్లి గర్భము నుండి రిక్తహస్తాలతో వచ్చిన జీవుని మనుగడకు సర్వమూ నీవు సమకూర్చినా అశాశ్వతమైన ధనదాహంతో పిసినారిగా బ్రతుకుతాడు గాని హరి ఈ సిరిని కటాక్షమని భావించి దానధర్మాలు చెయ్యడు, తాననుభవించడు. సొత్తు ఇతరుల పాలవుతుంది, చివరకు తిత్తి నేల పాలవుతుంది. లోకమందెవడైన లోభి మానవుడున్న భిక్షమర్థికి చేత పెట్టలేడు. తాను పెట్టకయున్న తగవు పుట్టదుగాని ఉరులు ఇచ్చుచున్న వార్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లె చెడినట్లు జిహ్వతో చాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నంబైన పలు సంతసమునందు మేలు కలిగిన చాలా మిడుకుచుండు. శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మనిషికి లోభత్వంతో కూడిన ద్రవ్యగుణం కన్నా దివ్యగుణం మెండుగా అవసరం. దీనితో పాటు రిక్తహస్తాలతో వచ్చిన జీవులకు ముక్తి మౌక్తికాలను ప్రసాదించేది ఆ పరాత్పరుడే అన్న జ్ఞానం కావాలి. తనువులో ప్రాణముల్ తరలిపోయడి వేళ నీ స్వరూపమును ధ్యానించునతడు. నిమిషమాత్రములోన నిన్ను చేరును కాని యముని చేతికి చెక్కి శ్రమల పడడు. పరమ సంతోషాన భజన చేసిని వాని పుణ్యమేమనవచ్చు భోగిశయనా. మోక్షంబు నీ దాస ముఖ్యుల కగుగాని నరకమెక్కడిదయ్య నళిన నేత్ర.
కమలనాభ నీ మహిమ కానలేని తుచ్చులకు ముక్తి దొరుకుట దుర్లభంబు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. జగదీశ్వర, తనువులో ప్రాణమున్నంత వరకు శ్రీహరి ధ్యాన గానపరులై ఆనంద పదపాయసాన్ని అనుభవించి మాయా అనే యమపాశానికి చిక్కక పరమాత్మ కటాక్షంగా నిత్య మోక్షాన్ని దక్కించుకున్నవారే ధన్యులు. నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు, కమలవాసిని మమ్ముగన్న తల్లి. నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్, నీ కటాక్షము మాకనేక ధనము, నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు, నీ సహాయము మాకు నిత్య సుఖము. నీ మంత్రమే మాకు నిష్కలంకపు విద్య, నీ పద ధ్యానంబు నిత్య జపము. తోయ జాతాక్ష నీ పాద తులసి దళము, రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. శ్యామసుందరుడే ఈ సమస్త జీవకోటికి తండ్రి, సమస్త ఐశ్వర్య రూపిణి అయిన శ్రీలక్ష్మి ఈ జగత్తుకు తల్లి. పరమాత్మ భక్తులే నిజమైన బాంధవులు, పరమాత్మ కీర్తనలే లోకంగా జీవిస్తాడు నిజభక్తుడు. హే పరమేశ్వర, నీ మంత్రమే మాయా అంటని మహావిద్య, పరమేశ్వర కటాక్షమే పరమధనము, అతని ప్రేమ సహాయమే సర్వదా సుఖప్రదము, అతని పదధ్యానమే నిత్య జపము నిరంతర మోక్షము, అతని చింతనే సమస్త చింతలు బాపే చింతామణి. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని, మరణకాలమునందు మరతునేమో. ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు, నా జిహ్వతో నిన్ను నారాయణ 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 యంచు పిలుతునో. శ్రమచేత పిలువలేను, నాటికిప్పుడే చేసెద నామ భజన, నాటికిప్పుడే చేసెద నామ భజన. తలచెదను చెవిని వినవయ్య దయను చూపి, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మరణానికి ముందే మాధవ పదధ్యానం సల్పాలి. మాధవ ప్రసాదితమైన విశ్వానుబంధ జీవితాన్ని రసపూర్ణం చేసుకోవాలి. పరమాత్మను విభజించకుండా భజించి జీవుడు భవభంజనుడు కావాలి, రసరంజనుడై తేజరిల్లాలి. పాంచభౌతికము దుర్భరమైన కాయం విదిన్ని నాలుండునో ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నిమ్మనమున. శతవర్షముల దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నిమ్మనమున. బాల్యమందో
మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఊరినో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో ఏ వేళ ఏ క్షణంబో మరణమే నిశ్చయము. బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయో. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మహిమాన్వితమైనది ఈ మానవదేహం. ఇదెన్నాళ్ళుంటుందో ఎవరికెరుక. జీవించి ఉన్నప్పుడే పరమాత్మ కృపనెరిగి బుద్ధిని పరమాత్మ ధ్యాసకై సిద్ధపరచి జన్మను ధన్యం చేసుకోవాలి. తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావమరుదులన్నలు మేనమామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను తర్లగ వెంట తగిలిరారు. యముని దూతలు ప్రాణమపహరించుకపోవ మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందరు దుఃఖపడుట మాత్రమే కాని ఎంచుక ఆయుష్యమియలేరు. చుట్టముల మీద భ్రమ తీసి చూరబెట్టి సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబో. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తనువుని వీడి ప్రాణహంస తరలిపోయే వేళ ఏ బాంధవ్యాలు ఆ తరుణాన్ని ఆపలేవు. మృణ్మయ జీవితానికి చిన్మయుడే చివరితోడు. నీ మీద కీర్తనల్ నిత్యగానము చేసి రమ్యముందింపనారదుడగాను. సావధానముగ నీ చరణ పంకజ సేవ సలిపి మెప్పింపంగ శబరిగాను. బాల్యమప్పటి నుండి భక్తిని యందున కలుగను ప్రహ్లాద ఘనుడకాను. ఘనముగా నీ మీద గ్రంథముల్ కల్పించి వినుతి సేయగ వ్యాసమునిగాను. సాధుడను మూర్ఖమతి మనుష్యాధముడను హీనుడను సుమ్మి నీవె నన్నేలుకొనుము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వరగంగా జలంతో శ్రేయఃపతిని అభిషేకించాడు నారదుడు. అవిభక్తమైన భక్తితో రామవిభుని ప్రేమను చూరగొంది శబరి. అఖిల రూపాలలో పరమాత్మనెరిగి స్తుతించాడు ప్రహ్లాదుడు. అక్షర గ్రంథ సుగంధాన్ని పరంధాముని పదాలకద్ది పావనులయ్యారు వాల్మీకి వ్యాసాదులు. వీరంతా ధన్యాత్ములు. మరి మనకిలాంటి లక్షణాలేవీ లేకపోయినా దైవమే దిక్కన్న భావన కలిగి అన్యథా శరణం నాస్తి అంటే చాలు, విలక్షణ మోక్ష సామ్రాజ్యం ఎదముంగిట గంగలా పొంగుతుంది. ఉర్విలో ఆయుష్యమున్న పర్యంతంబు మాయ సంసారంబు మరిగినరుడు సకల పాపములైన సంగ్రహించునుగాని నిన్ను చేరెడి యుక్తి నేర్వలేడు. తుదకు కాళుని వద్ద దూతలిద్దరు వచ్చి గుంజక చనివారు గుద్దుచుండ హింస కోర్వగలేక ఏడ్చి గంతులు వేసి దిక్కులేదని 4 దిశలు చూడ. తన్ను విడిపింపవచ్చడి ధన్యుడెవడు ముందె నీ దాసుడయ్యున్న ముక్తి కలుగు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. సంసార జలధిలో మునిగి ఉన్నప్పటికీ మురారిని విస్మరిస్తే ముప్పులు తప్పవు. స్మరిస్తే ముక్తి కరతలామలకమవుతుంది. అందుకే యోగి పుంగవులు శ్రీ విద్యా ప్రకాశానంద స్వామి తమ మానసబోధలో ఇలా అంటారు: రామ రామాయనుచు నిరతంబు మదిలోన స్మరణ చేయుము ఓయి మనసా.
పరమ పావనమైన దైవనామము చేత పాపమంతయు తొలగు మనస. పరమ పావనమైన దైవనామము చేత పాపమంతయు తొలగు మనస.